బ్యాచిలర్స్ కానీ, వంట రాని వాళ్ళు గానీ ఎవ్వరైనా సరే ఈజీగా చేసుకునేలా మటన్ పులావ్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించేస్తున్నా. దీనికోసం ముందుగా 3/4 కేజీ మటన్‌ని శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో వేసుకొని, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి బాగా కలిపేసుకొని, ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండీ పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకున్న మటన్ని వేసి బాగా కలిపేసుకొని ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్, కొద్దిగా పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్‌ని వేసి రైస్ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇందులో వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మటన్ ఉడికించిన వాటర్‌తో పాటు నార్మల్ వాటర్‌ని కూడా కలిపేసుకున్నాను. నేను ఇక్కడ 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వరకు వాటర్‌ని వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అనేది సగం అయిపోయిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే వేడి వేడిగా మటన్ పులావ్ రెడీ.